ఉపాధ్యాయుడిగా చింతలపాటి లక్ష్మీనారాయణ వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉన్నతికి బాటలు వేశారని పలువురు వక్తలు కొనియాడారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో 100% పాస్ ట్రాక్ రికార్డు పొందిన చింతలపాటి లక్ష్మీనారాయణ ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ ఉద్యోగ విరమణ మహోత్సవం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. దాదాపు 4 దశాబ్దాల పాటు విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు యూటీఎఫ్లో క్రియాశీలకంగా వ్యవహరించి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు చేశారని గుర్తు చేశారు. లక్ష్మీనారాయణ శేష జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మువ్వా రాధిక అధ్యక్షతన జరిగిన సభలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, జేవీవీ జిల్లా అధ్యక్షుడు పుల్లారావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య, నగరంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు.
ఈరోజు పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాయ్స్ హై స్కూల్లో జరిగిన ఈ సన్మానం నేను 40 సంవత్సరాలుగా సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణానికి ఒక కానుకగా, ఒక బహుమతిగా నేను భావిస్తూ ఉన్నాను. మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దటం అనేటువంటి ఒక యజ్ఞంలో నేను ఒక సమిధగా మారి వారిని నా శాయశక్తుల చివరి వరకు కూడా వాళ్ళని కృతార్థులు చేయడానికి తర్ఫీదు ఇవ్వటం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా చెప్పిన ప్రకారం చక్కగా చదువుకొని మరి 100% ట్రాక్ రికార్డు ఇంగ్లీష్లో దాదాపు 13 సంవత్సరాల నుంచి నాకు ఆ ట్రాక్ రికార్డు బహుమతిగా విద్యార్థులు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి విద్యార్థులైన కృతజ్ఞతలు మరి వారికి ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే యూటీఎఫ్ అనేటువంటి 3 అక్షరాలని నా రక్తంలో భాగంగా నేను చేసుకొని నా పిల్లలతో సమానంగా యూటీఎఫ్ను కూడా ఉద్యమాల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఉపాధ్యాయులకు సర్వీస్ అందించడంలో, ముఖ్యంగా ఉపాధ్యాయులలో మున్సిపల్ ఉపాధ్యాయులు వేరయ్యా అనేటువంటి నానుడి ప్రకారం మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు మామూలు సమస్యలు కాదు. ఈరోజు యూటీఎఫ్ ఉద్యమ ఫలితంగా ఈరోజు మరి ఈ రకమైనటువంటి సౌకర్యాలు మున్సిపల్ టీచర్లు అనుభవిస్తూ ఉన్నారు. కానీ గతంలో జీతాలు రావడమే గగనమయ్యేది. పొరుగున ఉన్న జిల్లా పరిషత్ టీచర్లు జీతాలు తీసుకుంటే మున్సిపల్ టీచర్లు జీతాల కోసం అర్రులు చాచేటువంటి పరిస్థితి. 3 అంచెల వ్యవస్థ ఉండేది జీతాల్లో. ఆడిట్, ట్రెజరీ, మళ్ళీ మున్సిపల్ ఆఫీస్, అట్లా ఆ 3 విభాగాల్లో ఉన్నటువంటి అధికారులని సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుల జీతాలు ఇప్పించడానికి ఆ రోజు పొట్టేల్ నాగేశ్వరరావు మాస్టర్ గారు, ఆ తర్వాత మరి నేను, రమణ మాస్టర్ గారు, పివి నారాయణ మాస్టర్ గారు, మన చిట్టం శ్రీని మాస్టర్ గారు, ప్రతాప్ మాస్టర్ గారు అందరూ సమిష్టి కృషి ఫలితంగా ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయులు ఒక ట్రాక్లోకి తీసుకురావడానికి ఉద్యమం ఉపయోగపడింది. రామిరెడ్డి గారు నిజంగా త్యాగమూర్తులు. రామిరెడ్డి గారు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు, లక్ష్మణ జీతాలు వచ్చినాయా మీకు అని ఫస్ట్ ప్రశ్న అడిగేవాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంత బిజీగా ఉన్నా కూడా మున్సిపల్ ఉపాధ్యాయుల జీతాల గురించి ఆయన ప్రత్యేకంగా అడిగేవాడు. ఇంకా రాలేదండి, పద కమిషనర్ దగ్గరికి పా అని వెంటబెట్టుకుని వెళ్ళి కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కూడా అవసరమైతే కలిసి మరి మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు సాధించడంలో నేను మున్సిపల్ ప్రతినిధిగా ఉన్న, జిల్లా మున్సిపల్ ప్రతినిధిగా ఉన్న కాలంలో కానీ, మరి నగర ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అనేక మంది ఉపాధ్యాయులకు మరి సింగిల్ రూపాయి లేకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇప్పించడం సామాన్య విషయం కాదు. మరి కమిషనర్తో పోరాడి అడుగడుగున మరి గుమస్తాలను వెంటాడి వాళ్ళని ప్రమోషన్లు సాధించడంలో కానీ, జీతాలు ఇప్పించడంలో కానీ నాకు రామిరెడ్డి గారు, పొట్టేల్ నాగేశ్వరరావు గారు, మా బావ టీవీఆర్ సుబ్బారావు గారు వారు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఇచ్చారు. ఏదేమైనా మా మున్సిపల్ ఉపాధ్యాయులు నిజంగా వారు చూపిస్తున్న ప్రేమానురాగాలు, ముఖ్యంగా ఈ పాఠశాలలో మా హెచ్ఎం గారైన రాధికా మేడం గారు ఎంతో ప్లానుగా మరి చక్కగా మరి సన్మానకాలు జరపాలని మరి ప్లాన్ చేయడం, అలాగే స్టాలిన్ మాస్టర్ గారు దాన్ని తీసుకొని సవాలుగా తీసుకొని మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం, అలాగే పీవీఆర్ మున్సిపల్ కార్పొరేట్ బాయ్స్లో ప్రతి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కారణంగా భావిస్తూ, అలాగే నేను పిలవగానే యూటీఎఫ్ జిల్లా నాయకత్వం మొత్తం మరి ఈరోజు రావటం, అలాగే రాష్ట్ర శాఖ నుంచి సందేశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక యూటీఎఫ్గా జన విజ్ఞాన వేదిక కానీ, ముఖ్యంగా వామపక్ష పార్టీ అయిన సిపిఎం నాయకులు కూడా ఈరోజు రావటం నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. నిజంగా మరి ఉపాధ్యాయులలో ఇంత అభిమానం, ఇంత ఆదరణ ఉందని నేను ఈరోజు మాత్రమే నేను తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, ప్రతి ఒక్క విద్యార్థికి, నా సర్వీసులో సహకరించిన ప్రతి వారికి మరి పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. గత 40 సంవత్సరాలుగా విద్యారంగానికి ఎనలేని సేవలు అందించి మా పాఠశాలలో గత 13 సంవత్సరాలుగా ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈరోజు పదవీ విరమణ చెందుతున్న లక్ష్మీనారాయణ మాస్టర్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆయన భావి జీవితం నిండు నూరేళ్లు చక్కగా ఆనందంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. చింతలపాటి లక్ష్మీనారాయణ మాస్టర్ గారు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా యూటీఎఫ్ తరఫున వ్యక్తిగతంగా మరియు సంఘపరంగా కూడా ఎన్నో రకాల సేవలు చేసి ఉపాధ్యాయులను మరియు ఉపాధ్యాయులను కూడా ఉత్తేజపరిచి పాఠశాలలో ఉన్నటువంటి వనరులన్నిటి కూడా సమకూర్చడానికి కమిషనర్లతోటి, కలెక్టర్లతోటి, రాష్ట్ర నాయకులతోటి కలిసి పనిచేసి పాఠశాలల అభివృద్ధికి ఫౌండేషన్ కోర్సు ద్వారా ఎన్నో ఫండ్స్ తెప్పించి మన పాఠశాలలు, పీవీఆర్ పాఠశాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం మన రాష్ట్రంలో తీసుకురావడానికి కారణమైనటువంటి లక్ష్మీనారాయణ మాస్టర్ గారు
రిటైర్ అవడం అనేది ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కొంత లోటనే భావించాలి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పాఠశాల అంటే కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మాస్టర్గా రిటైర్ అవుతున్నారంటే ఈ మున్సిపల్ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి తెలుసు ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నాయకత్వ లక్షణమైనటువంటి లక్ష్మీనారాయణ మాస్టర్ గారి యొక్క ప్రతి ఒక్క అడుగు కూడా ఉపాధ్యాయులకు మరియు పాఠశాలలకు విద్యార్థులకు అభివృద్ధి పదంలో పయనించడానికి ఆయన చేసినటువంటి సేవలు చాలా గొప్పవి, ఘనమైనవి. మరి అటువంటి వారిని మనం ఈరోజు ఘనంగా సత్కరించుకున్నాం. అందుకు విచ్చేసినటువంటి ఇతర సంఘాల వాళ్ళకి, నాయకులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయుల బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిఫరెంట్ స్కిల్స్కి, డిఫరెంట్ టాలెంట్స్కి ఒక ఉపాధ్యాయుల్లో ఇన్ని టాలెంట్స్ ఉంటాయా అంటానికి నిదర్శనం చింతలపాటి లక్ష్మీనారాయణ గారు. ఉపాధ్యాయునిగా 13 సంవత్సరాలుగా 10th క్లాస్ విద్యార్థులకి ఇంగ్లీష్లో అద్భుతమైనటువంటి ట్రైనింగ్ని ఇచ్చి ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా 100కి 100% ఒక ప్రవాహంలాగా నిరంతరం కంటిన్యూగా తీసుకురావడం అనేది చాలా అరుదైన విషయం, ఒక అనితర సాధ్యమైన విషయం. అలాంటి ఘనతను సాధించిన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ మాస్టర్ గారు కేవలం ఉపాధ్యాయుడిగానే కాకుండా తోటి ఉపాధ్యాయుల కోసం యూటీఎఫ్ సంఘం ద్వారా తన సమయాన్ని కేటాయించి అనేక ఉద్యమాల్లో పాల్గొని తన పోరాట స్ఫూర్తిని అందిస్తూ మడమ తిప్పకుండా పట్టుదలతో ఉపాధ్యాయుల యొక్క అనేక సమస్యల్ని తీర్చినటువంటి గొప్ప ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ మాస్టర్ గారు. అలాగే ఒక మంచి రంగస్థల నటుడు. ఉపాధ్యాయులు ఇన్ని కోణాలు ఉంటాయా అంటే ఉన్నాయి. ఆయనే లక్ష్మీనారాయణ మాస్టర్ గారు. ఈ పాఠశాలలో అనేక సందర్భాల్లో ఆటలతో పాటలతో కూడా విద్యార్థుల్ని ఆకర్షించవచ్చు, వారికి గొప్పగా విద్యని బోధింపజేయవచ్చు అనే పద్ధతిలో ఆయన రంగస్థలం మీద అనేక పాత్రలు పోషించారు. ఆయనకి ఫైట్స్ తప్ప మిగతా అన్ని నటనలు వచ్చు. ఆయన గనక నటుడిగా గనక ఇస్తే బ్రహ్మాండమైన నటుడిగా కొనసాగవచ్చు. అంత గొప్ప ఉపాధ్యాయుడు. ఈ రోజున ఈ పాఠశాలలో పదవీ విరమణ చేయడం అనేది ఈ పాఠశాల మా అందరికీ చాలా గర్వకారణంగా భావిస్తూ వారికి మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. మమ్మల్ని నాన్న ఒక టీచర్గా, ఒక యూటీఎఫ్ నాయకునిగా, జన విజ్ఞాన వేదిక, ఇంకా చాలా నాన్న చేసినవన్నీ అన్నిట్లో ఒక నాయకునిగా ప్రజల కోసం, ఉపాధ్యాయుల కోసం సమస్యలు తీర్చడానికి ఎంతో కృషి చేశారు. దాంతోపాటుగా మమ్మల్ని ప్రతి చోట అడుగడుగు నా కెరియర్లో కానీ ఆడపిల్లైనా అబ్బాయిని ఇద్దరిని ఒకేలాగా పెంచారు. ఇప్పుడు ఇలాంటి నాన్నలు ఉండడం వల్లే ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ స్పేస్లో ఉన్నారేమో, స్పేస్ అన్నింటిలో చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలా బాగా ఎంకరేజ్ చేస్తారు కెరియర్లో. అలాగే విద్యార్థులకి చెప్పడంలో కూడా మా పిల్లలకి ఎలా చెప్తారో అట్లానే మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ఒక ఫస్ట్ డే ఎలా వెళ్తారో అలా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని వెళ్ళేవాళ్ళు. అండ్ ఆయన అందరికీ 9 to 5 ఉంటుంది. నాన్నకి మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ 11కి అయిపోయేది. మా బీటెక్ వచ్చేంత వరకు ట్యూషన్స్ మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే స్కూలు, తర్వాత మళ్ళీ పిల్లలకి ఇంకా బాగా చెప్పాలి అని పిల్లలకి ఇంకా ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్ళేవాళ్ళు. అన్ని టైం మేనేజ్మెంట్లో కానీ అన్ని ఒక కుటుంబ బాధ్యతల్లో కానీ అన్నీ సక్రమంగా నిర్వహించేవాళ్ళు. అండ్ ఆయన పరిపూర్ణ జీవితం ఇంకా అనుభవించాలి, ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. వృత్తిపరంగా ఒక ఉపాధ్యాయుడిగా ఎంతో బిజీగా ఉంటూ ఎన్నో బాధ్యతలు చేసుకుంటూ ఒక ఉపాధ్యాయ ఉద్యమ నేతగా కూడా ఎన్నో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తూ ఒక సామాజిక బాధ్యతను తీసుకుంటూ, అంటే ఏదో ఒక ఉద్యోగం అనేదే కాకుండా తనకంటూ ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. సమాజంలో తన పాత్ర చాలా గొప్పది. విద్యార్థుల చదువుతో పాటు సామాజికంగా కూడా కొంత సేవ చేయాలి, ఉపాధ్యాయుల సేవ చేసుకోవాలి. ఉపాధ్యాయులకి సంక్షేమం కోసం వాళ్ళతో ఈటీఎఫ్లో నడుస్తూ ఎన్నో సమస్యలు ధర్మ మార్గంలో ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ చక్కటి ఆనందకరమైన జీవితాన్ని తన వృత్తిపరంగా చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మిగతా తెలియదు కానీ ఆయన వరకు ఆయన చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపారని చెప్పాలి. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన జీవితం ఇంకా ఎంతో ఇప్పటికన్నా ఇంకా అద్భుతంగా ఆనందంగా సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి సన్మాన కార్యక్రమం చేసిన మన పీవీఆర్ స్కూలు వాళ్ళ స్టాఫ్ అందరికీ, విద్యార్థులకి
పేరు పేరున మేము మా కుటుంబం తరపున, చింతలపాటి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారి నుంచి యాక్చువల్గా మేము చాలా నేర్చుకున్నాం. హార్డ్ వర్క్ కానీ, తర్వాత డౌన్ టు ఎర్త్ కానీ. ఇప్పుడు మనం ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్లో ఒకేలాగా ఉండాలన్నది నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అట్లానే ఆయన డిసిప్లిన్ కూడా మాకు బాగా మంచి ఇది నేర్చుకున్నాము. అయితే ఆయన ఒక టీచర్గా, అలానే ఒక యూనియన్ లీడర్గా రెండిటికి సమన్యాయం చేశారు. దేనికి తక్కువ చేయలేదు. ఒక పక్క తన టీచింగ్ చేసుకుంటూనే తర్వాత యూనియన్ లీడర్గా కూడా తన బాధ్యతలు చాలా కరెక్ట్గా నిర్వర్తించారు. ఆయన దగ్గర అంటే నేను నేర్చుకుంది స్పెషల్ ఏంటంటే, ఆయన ఒక యూనియన్ లీడర్గా చాలా సర్వీస్ని అందించారు. అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ సంతోషమే మన సంతోషం అనే ఉపాధ్యాయుల సంతోషం కోసం ఆయన చాలా పోరాడారు. అలానే స్టూడెంట్స్ కోసం ఆయన పరితపించే విధానం అంటే దగ్గరగా మేము ఉన్నాం కాబట్టి మాకు బాగా తెలుసు. నైట్ 12 అయినా 1 గంట అయినా వాళ్ళని ఎగ్జామ్స్కి ఎలా సమాయత్తం చేయాలి, వాళ్ళని ఎలా ఎక్సర్సైజ్ చేయించాలి, వాళ్ళు మంచి రిజల్ట్స్ ఎలా సాధించాలి. ఆయన కంటిన్యూస్గా 13 ఇయర్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 100% పాస్ ట్రాక్ రికార్డు సాధించారు. అది నిజంగా అది గ్రేట్ అచీవ్మెంట్గా నేను భావిస్తాను. అలానే ఇప్పుడు మా నాన్నగారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే తప్పకుండా మా నాన్నగారు వెనకాల ఉంది మా అమ్మ సహకారంతోనే మా నాన్నగారు వాళ్ళిద్దరూ కలిసి ఒక పరిపూర్ణ జీవితాన్ని సాధించారు. ఇంకా మా నాన్నగారు భవిష్యత్తులో ఇంకా నాకు తెలిసినంతవరకు ఆయన ఖచ్చితంగా ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఇంకా ఆయన ఖచ్చితంగా ఆ ప్రణాళికను ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు. అలానే ఇప్పుడు ఈ వేడుకను ఇంత బాగా నిర్వర్తించిన పివిఆర్ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మువ్వ రాధిక గారికి, తర్వాత స్టాఫ్కి, తర్వాత టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ మా చింతలపాటి ఫ్యామిలీ తరఫున చాలా థ్యాంక్స్ అండి. వచ్చిన మీ ప్రెస్కి కూడా చాలా థ్యాంక్స్. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది మానవ జన్మ. ఆ మానవ జన్మను సార్థకం చేసుకున్నారు. అందులోనూ దేవుడు ప్రసాదించిన పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేకూర్చారు. ఒక ఉద్యమ నాయకుడిగా, కళాకారుడిగా సంపూర్ణ విజయాలు సాధించారు. వారి శేష జీవితం ఆరోగ్యంతో, సంతోషంతో, ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నాము. ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బందికి, అలాగే ప్రెస్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.